ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గాంధీ గారు ఏ విధంగా అయితే దౌర్జన్యంగా నా ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఇలా కౌశిక్ రెడ్డి నిన్ను చంపడానికి వస్తున్నా అని గాంధీ గారు చెప్పుకుంటూ వారి కుమారుడు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళు నన్ను హత్య చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లతోని ఇవాళ గాంధీ గారు మా ఇంటికి రావడం జరిగింది. ఇవాళ గాంధీ గారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఇంటి వరకు దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉంటాయి. కానీ గాంధీ గారికి పోలీస్ ఎస్కాట్ ఇచ్చి నా ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన దాడి చేయండి అని కమ్యూనిటీ లోపలికి పంపడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీరు ఇట్లాంటి దాడులు చేసి మా నోరు మూపియాలనుకుంటే మేమేమో భయపడేటోళ్ళం కాదు, నోరు మూసుకొని ఉండేటోళ్ళం కానే కాదు. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణకి మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీరు చేసే దొంగ పనులు ఎత్తి చూపుతూనే ఉంటాం. వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు ప్రజలకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు. మీరు మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు, మీరు మొదలు పెట్టినరు. ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా మీరు చేసే రౌడీయిజం, మీరు చేసే గుండాయిజం, నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడానికి ఇవాళ మేము నాతో పాటు 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసు వాళ్ళు వాళ్ళే నన్ను నూకి వాళ్ళే నా కథ పెట్టుకొని నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. నేను దయచేసి పోలీస్ మిత్రులకు చెప్తా ఉన్నాను, మీకు ఆ డ్రెస్సులు ఇచ్చింది, దయచేసి ఆ డ్రెస్ని పరువు తీయకండి. రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆ డ్రెస్ పరువు తీయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మీరు ట్విట్టర్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, పబ్లిక్ రెస్పాన్స్ చూడండి. పోలీస్ వాళ్ళు ఒక శాసనసభ్యునికే రక్షణ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సామాన్య ప్రజలకి ఏం రక్షణ కల్పిస్తారు అనే విధంగా ప్రతి వ్యక్తి ఇలా హోరెత్తుతూ ఉన్నది. ఇలా మీరు చేసిన చర్య యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు చేసిన గుండాయిజం, మీరు చేసిన రౌడీయిజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కటే చెప్తున్నాం, మీరు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిర్రు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడా, కౌశిక్ రెడ్డి నీ సంగతి ఏందో నేను చూస్తాను. ఏం చూస్తావు పోయి, దీనికంటే ఎక్కువ చూసేదేముంది, మర్డర్ చేస్తావు కదా, చెయ్యి. ఈ తెలంగాణ గడ్డ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి. ఇక నీకు మిగిలింది చంపడమే కదా. దమ్ముంటే చంపుకో, దమ్ముంటే ఎట్లా ఆపుతో ఆపు. నీ సంగతి ఏందో మేము కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీకు అలవాటే కదా రేవంత్ రెడ్డి గారు, నీకు చేసిన సాయాలన్నీ మర్చిపోయావు. నీవు పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు నీకు సాయం చేసింది ఎవరు, నీకు అన్నం పెట్టింది ఎవరు, నీ ఏ గల్లీలో ఎవరిని ఎట్లా మేనేజ్ చేసినామో నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా అద్దం బలగొట్టిన ఇంట్లో, ఇలా నన్ను అటాక్ చేసిన ఇంట్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం ఒక 100 సార్లు నా ఇంటికి వచ్చిపోయినవా లేదా, నా ఇంట్లో భోజనం చేసినవా లేదా? ఇలా ఏడైతే తింటావో, ఏడైతే ఉంటావో, ఏడికైతే వస్తావో
అక్కడనే నువ్వు సున్నం పెడతావు, ఆ ఇంటి వాసాలే లెక్క పెడతావు. ఇది నీ చరిత్ర రేవంత్ రెడ్డి గారు. గాంధీ గారు మీరు కాసుకోండి, ఖచ్చితంగా ప్రతి చర్య నీకు ఉంటుంది. నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది. రేపు నేను దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి, హరీష్ రావు గారి అనుమతితోని మరొక్కసారి చెప్తా ఉన్నాను, రేపు పెద్ద ఎత్తున ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కదిలి రండి. షంబీర్పూర్ రాజు గారి మన జిల్లా అధ్యక్షుడు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని, పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తారని, షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరదాం 11 గంటలకు అందరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మన శాసనసభ్యులు, మన కార్పొరేటర్లు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇవాళ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు అందరు కూడా పెద్ద ఎత్తున రావాలని నేను ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేద్దాం. ఈ రాక్షస పాలన, ఈ రాక్షసుని మీద మనం గట్టిగా పోరాడదాం, తిప్పి తిప్పి కొడదాం. ఇలా నేను దయచేసి ప్రత్యేకంగా షేర్లింగం పెళ్లి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఇలా షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. ఇలా మీ శాసనసభ్యుడు ఇలా గాంధీ గారు మాట్లాడిన భాష ఏ విధంగా మాట్లాడిందనేది మీరందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎందుకు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతారు? నేను అన్నదేంటిది, మీరు చెప్పింది ఏంటిది, నేను అడిగింది. ఇలా కోర్టు అనేది డిసిషన్ ఇచ్చిన తర్వాత గజగజ వణుకుతూ ఉన్నారు. ఎందుకు? ఇలా గాంధీ గారే చెప్పారు కదా, ఆయన సొంత ట్విట్టర్లా ఆయననే ట్వీట్ చేసుకుంటు కదా, నేను బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని నీ సొంత ట్విట్టర్లో నువ్వే ట్వీట్ చేసినావు కదా. నీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వే కదా కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినావు. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నేనేమన్నా బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఇంటికి వచ్చి నిన్ను స్వాగతించి మా తెలంగాణ భవన్ తీసుకొచ్చి నీకు ప్రెస్ మీట్ పెట్టి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అని చెప్పాను. నేను చేసిన తప్పేంటిది? కానీ నువ్వు చేసిన దాడికి ఈడ భయపడేటోడు ఎవరు లేరు. ఇంకా డబ్బులు మాట్లాడుతా గుర్తుపెట్టుకొని ఇవాళ నుంచి కంకణం కట్టుకుంటా, ఈ రేవంత్ రెడ్డిని బొందబెట్టే వరకు కంకణం కట్టుకొని తిరుగుతా. నీ సంగతి ఏందో చూస్తా. కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. దానికంటే ముందు ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ రావడం ఖాయం. ఆ 10 నియోజకవర్గాల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం కూడా ఖాయం 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 అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.